నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు శివ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు నేను గానగాపూర్ పోయామండి. శనివారం, ఆదివారం వచ్చాము. ఇంకా సోమవారం రోజు నేను కొన్ని వస్తువులు తెచ్చి పూజలో పెట్టుకున్నాను. ఆ పూజ ఎలా చేసుకున్నాను, ఎప్పుడు చేసుకున్నాను అనేది చూపిపోతున్నాను. అయితే పూజ చేసుకునేది కొంచెం లేట్ అయింది. లేట్ అవటం వల్ల కొంచెం పూజ అయితే బాగా జరిగింది. మీకు అందరికీ నా పూజా విధానం నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పూజలోకి వెళ్తే ఫస్ట్ అయితే నేను మీకు పీట అంతా రెడీ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో ఇది బిల్వ పత్రం అండి. నేను గానగాపూర్ పోయి వచ్చే రోజు సిటీలో ఒకరింటి దగ్గర ఇది ఉందండి. మేమందరం కలిసి వెళ్ళామన్నాం కదా, వాళ్ళ ఇంటి దగ్గర బిల్వపత్రం చెట్టు ఉందండి. ఆ బిల్వపత్రాలు కోసుకుంటానంటే కోసుకోమన్నారు. ఎన్నైనా నేను ఎక్కువ కోసుకొచ్చుకున్నాను. కొంచెం చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలా బాగుందండి చెట్టు అయితే. చిన్న చెట్టే కానీ ఆకులు అయితే ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇది తెచ్చుకున్నాను సోమవారం శివయ్యకి పూజ చేసుకునేదానికని. ఇంకా నేను గానగాపూర్ పోయి వచ్చేటప్పుడు శివాలయంకి వెళ్ళాను అన్నాను కదండి. ఆ శివాలయం దగ్గర ఇలాంటివి శివలింగాలు పెట్టి అమ్ముతున్నారండి. షాపులు ఉంటాయి కదండి, మనం ఎక్కడైనా గుడికి వెళ్తే కొంచెం యాత్రలుగా వెళ్తే అక్కడ ఎన్నో షాపులు ఉంటాయి కదా, దేవుడు విగ్రహాలు ఇట్లా శివలింగాలు ఫోటోలు అన్నీ ఉంటాయి కదా. అక్కడ నేనైతే ఈ శివలింగాలు తీసుకున్నాను. మా ఇంట్లో ఉన్న చిన్న శివలింగం కింద పగిలిపోయిందండి. అది ఎందుకో తెలియదు. నేను అక్కడి నుంచి శివలింగం, అంతకుముందు మా ఇంట్లో నంది లేడు, ఇంకా నందీశ్వరుని కూడా తెచ్చుకున్నాను. ఈ రెండు అయితే నాకు బాగా నచ్చినాయి. పెద్ద రేటు కాదు. ఇదిగో చూడండి, మా ఇంట్లో ఉన్న శివలింగం ఇలా పగిలిపోయిందండి. అందుకనే మీకు చూపిస్తున్నాను. ఇలా పోయింది. అందుకని చిన్నదండి ఇది, ఎందుకో తెలియదు. అది పోయింది. పోయినాక ఇక నేను ఇది పోయింది పెట్టకూడదు కదండి, ఎట్లా పెడతాం, ఫోటో కూడా పోయింది అయితే తీసేస్తాం కదా, మనం పూజ చేసుకునేది బాగుండాలి కదా. అందుకని నేను అది తెచ్చుకున్నాను. దాని కాస్ట్ రెండు కలిసి కూడా 100 రూపీసేనండి, 100 రూపాయలే. అందుకని తీసుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడైతే అవి రెండు కూడా శుభ్రం చేసుకోబోతున్నాను. శుభ్రం చేసుకోవాలంటే ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాంట్లో పసుపు వేసుకొని ఈ పసుపులో పెట్టి ఈ రెండు క్లీన్ చేసుకుంటున్నాను. దేవుడు విగ్రహాలు, దేవుడు ఫోటోలైనా ఇట్లా శివలింగాలైనా ఇట్లా చక్కగా పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకుంటాం కదండి. ఈ పసుపు నీళ్ళతో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అయితే అక్కడ ఇంకా పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయండి. కాకపోతే మన ఇంట్లో ఇంతే ఉండాలి కదా చిన్నగాని, నేను చిన్నది తెచ్చుకున్నాను. ఇంకా ఈ నందిని కూడా శుభ్రం చేసుకుంటున్నాను. రెండు కలిపి ఇట్లా నీళ్ళల్లో శుభ్రం చేసుకొని మళ్ళీ మంచినీళ్ళతో గడిగి తుడిసి మళ్ళీ ఇప్పుడు నేను అభిషేకం చేసుకుంటున్నాను. అభిషేకానికి రెడీ చేసుకున్నానండి బౌల్లో పెట్టుకొని. ఇప్పుడైతే ఈ శివలింగానికి చక్కగా బొట్లు కూడా భలే అందంగా పెట్టున్నారండి. చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడైతే నేను కొబ్బరికాయ తీసుకొని కొట్టుకుంటున్నాను. ఈ కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నానండి. ఈ కొబ్బరి నీళ్ళతో ఫస్ట్ సారి శివలింగం తెచ్చాను కాబట్టి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. అందుకని కొబ్బరికాయ కొట్టుకొని ఆ నీళ్ళు అయితే తీసుకున్నాను. ఫస్ట్ మామూలుగా మంచినీళ్ళతో చేసుకొని తర్వాత ఆ నీళ్లు పక్కకి తీసేసి తర్వాత మళ్ళీ కొబ్బరి నీళ్ళతో చేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి నీళ్ళతో కూడా చేసుకున్నాక మళ్ళీ మనం మంచినీళ్ళతో చేసుకోవాలండి. మంచినీళ్ళతో, ఈ బూది నీళ్ళతో, కుంకుమ గంధం నీళ్ళతో కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు కూడా తీసి పక్కకు పెట్టుకుంటే మనం ప్రసాదంగా తీర్థంగా తీసుకోవచ్చండి తర్వాత. అందుకని పక్కకు పెట్టాను. తర్వాత మంచినీళ్ళతో చేసాను, మళ్ళీ విభూది నీళ్ళతో చేసాను, మళ్ళీ గంధం కుంకుమ నీళ్ళతో కూడా చేసుకుంటున్నానండి. ఇట్లా కూడా చేసుకొని చేసేటప్పుడు ఓం శివభ్యా నమః, ఓం శివభ్యా నమః, ఓం శివభ్యా నమః అనుకోవచ్చు, లేదే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోవచ్చు, లేదే అభిషేకం పాటలు కానీ వచ్చుంటే పాడుకుంటూ చేసుకోవచ్చు. చక్కగా చేసిన తర్వాత ఒక బిల్వదళం పెట్టి నేను కర్పూర హారతి ఇచ్చుకుంటున్నాను స్వామివారికి. ఈ కర్పూర హారతి ఇచ్చుకున్న తర్వాత అప్పుడు శివలింగాన్ని క్లీన్ చేసుకుంటాను. అయితే గానగాపూర్ పోయి వచ్చేటప్పుడు ఈ శివలింగం చాలా రోజుల నుంచి తెద్దాం అనుకున్నాను, కానీ అక్కడి నుంచి తెస్తాను శివాలయం కాడి నుంచి అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ పూజా స్టోర్ రూమ్లో తెచ్చుకుందామని అనిపించింది మనసులో. కాకపోతే నాకు భలే కుదిరిందండి. ఇలా కుదరడం కూడా నాకు బాగా అనిపించింది. ఇంకెక్కడైతే గంధం కుంకుమలు పెట్టి రెడీ చేసి విభూది కూడా పెట్టాను. స్వామివారిని ప్లేట్లో పెట్టుకున్నాను, నందిని కూడా. ఇంకా దీపాలు పెట్టాను, దీపారాజన కుందెలు కూడా దీపాలు వేసుకున్నాను. అయితే నేను కొబ్బరికాయ కొట్టాను కదా, ఈ మూడు కన్నులున్న కొబ్బరికాయ చెక్కు తీసుకొని చక్కగా ఇది కూడా కొబ్బరి దీపారాధన పెట్టుకుంటున్నానండి ఈరోజు. ఈ కొబ్బరికాయలో దీపం కూడా చాలా మంచిది అంటారు. ఇంట్లో పెట్టుకుంటే శివయ్యకి పెడితే 3 కళ్ళు ఉన్న కొబ్బరి చెక్కు తీసుకొని దీపారాజన చేస్తే చాలా మంచిది అంటారు. ఇక్కడ ప్లేట్లో బియ్యం పోసి పైన కొబ్బరి చెక్కు పెట్టి, ఎందుకంటే ఇది
మామూలుగా పెడితే నిలవదు కాబట్టి బియ్యంలో అయితే చక్కగా కూర్చుంటుంది. 5 బొట్లు పెట్టుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు, తర్వాత నువ్వుల నూనె వేసి 3 దీపాలు పెట్టానండి. ఇంకా మామూలుగా అటు ఇటు 2 దీపపు కుందులు కూడా పెట్టాను. ఇలా పెట్టి పువ్వులతో ఆ దీపాలకు కూడా కుంకుమ గంధమ అన్నీ అలంకరించుకొని పువ్వులతో అలంకరించుకున్నాను. ఇంకా స్వామివారికి అయితే ఆ కుంకుమ గంధము అక్షంతలు అన్నీ సమర్పించిన తర్వాత అప్పుడు అష్టోత్తరం చేసుకుంటున్నానండి. అష్టోత్తరం బిల్వపత్రంతో చేసుకుంటాను. బిల్వపత్రాలు ఉన్నాయి కదా, ఈరోజు నాకు సరిపడన్న ఉన్నాయి. చాలా బాగుంది బిల్వపత్రాలతో చేస్తుంటే. ఎందుకంటే ఇవి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత బాగున్నాయండి. అంత బాగుండే వాటితో చేసుకుంటుంటే మనకి మనసు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. అందుకనే నేను ఈరోజు బిల్వపత్రంతో శివయ్య అభిషేకం అష్టోత్తరం పెట్టుకొని చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ చేసుకున్నాను పూజ అయితే. ఇంకా ఈరోజు నా పూజా విధానం అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగుంది, నాకే నచ్చింది. ఇంకా మీకు కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. మామూలుగానే శివయ్య పూజ అనేది అందరికీ ఇష్టమే. ఆ శివుడికి మనం ఎన్ని పూజలు ఏం చేయకపోయినా సరే మామూలుగా ఆయనకి అభిషేకం చేస్తే నీళ్ళతో అభిషేకం, మంచి నీళ్ళతో అభిషేకం చేసినా ఇష్టపడతాడంట బోలాశంకరుడు. ఆ అభిషేకం చేసినా కూడా ఉబ్బిపోయి ఆయన మనకి వరాలు ఇస్తాడు, వరాలు జల్లులు కురిపిస్తారు అంటారు కదా. అట్లాగే ఆయనకి ఈరోజు నేను ఇట్లా అభిషేకం చేసుకొని అష్టోత్తరం చేసుకొని మిగతా కొబ్బరి చెక్కు ఉంది కదండి, దాంట్లో కొంచెం బెల్లం ముక్కేసి ప్రసాదంగా పెట్టాను. ఇంకా కొన్ని ప్రసాదాలు తెచ్చాను కదా, అవి కూడా పెట్టానండి. ఇంకా రాగి చెంబుతో నీళ్ళు కూడా పెట్టి ఇక్కడైతే ఏమైనా హారతి ఇచ్చుకుంటున్నాను. ధూపం వేసాను, ఇంకా హారతి ఇచ్చుకుంటున్నాను. హారతితోటే మనం కూడా తీసుకుంటే శివయ్యకి శ్వేత అక్షంతలతో పూజ చేశాను కదా, ఆ అక్షంతలు తీసి నెత్తిన వేసుకోవడం వల్ల మనకి మంచిగా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా మంచిది. ఇంకా హారతి నేను తీసుకొని శివయ్యకి కూడా చూపించి ఇంకా అక్షంతలు తీసుకొని ఆయన పాదాల ముందేసి మనం దండం పెట్టుకొని నమస్కరించుకోవాలి. మన కోరిక ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి. ఇదేనండి ఈరోజు నా పూజా విధానం. మీకు అందరికి కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అవుద్ది. ఓకేనండి.